నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. మూసీ నది ప్రక్షాళనపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. లండన్లో థేమ్స్ రివర్ అథారిటీ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. నది నిర్వహణకు సంబంధించిన పలు విషయాలను అథారిటీ నుంచి తెలుసుకున్నారు. దావోస్ పర్యటన అనంతరం రేవంత్ రెడ్డి నేరుగా లండన్ వెళ్లారు. అక్కడ థేమ్స్ రివర్ అథారిటీతో సుమారు 3.5 గంటల పాటు సమావేశాన్ని నిర్వహించారు. మూసీ నది పునర్జీవన విషయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికలను ఈ సందర్భంగా థేమ్స్ రివర్ అథారిటీకి వివరించారు. థేమ్స్ నదిని పలు దశల్లో అభివృద్ధి చేసినట్టుగానే మూసీ నదిని డెవలప్ చేసే విషయంలో సహకరించాలని ఈ సందర్భంగా అధికారులను రేవంత్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. అనేక నగరాలు, నాగరికతలు నదీ తీర ప్రాంతాల్లోనే అభివృద్ధి చెందుతాయని చెప్పారు. త్వరలోనే లండన్ నుంచి నిపుణుల బృందం హైదరాబాద్ నగరంలో పర్యటించనుంది. మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి ఫీల్డ్ విజిట్ చేయనున్నారు అధికారులు. దీంతో పాటు మూసీ ప్రక్షాళన ప్లాన్ ను రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు వివరించనున్నారు. అయితే గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇలాగే మూసీ ప్రక్షాళన మంత్రం జపించింది. చివరకు ఏం చేయలేక చేతులెత్తేసింది. మాటలు తప్ప చేతలు ఉండవని విమర్శలను కూడా మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ కూడా ఈ అంశంపై ఫోకస్ పెట్టడంతో మరోసారి ఆశలు చిగురించాయి. మరి మన హైదరాబాద్ మూసీ నది లండన్ థేమ్స్ నదిని తలపిస్తుందా? కేసీఆర్ చేయలేని పని రేవంత్ రెడ్డి చేసి చూపిస్తాడా అనేది ముందు చూడాలి. ఒకవేళ సాధ్యమైతే మాత్రం రేవంత్ రెడ్డి ఖాతాలో ఈ మూసీ నది ప్రక్షాళన చెరగని ముద్ర వేయటం గ్యారెంటీ. మరి రేవంత్ రెడ్డి మూసీ నది ప్రక్షాళన చేస్తారంటారా? వీడియో కింద డెఫినెట్లీ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.